అందరికీ నమస్కారం. నేను మీ చందన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన చిత్రాలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో అమ్మవారిని థర్స్డే రోజు నైటే అలంకరణ చేసి ఉంచుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డేకి ఈజీగా అయిపోద్ది అని. సో నెక్స్ట్ డే రోజు ఫ్రెష్ అయిపోయి అన్నీ ఇంట్లో పనులవన్నీ చేసేసుకొని ఇంకా పూజ చేసుకోవడానికి అరేంజ్ చేస్తున్నా అనమాట. ఐ మీన్ నేనేం చేయలేదు, మా మమ్మీకి హెల్ప్ చేసిన. దాని తర్వాత మా మమ్మీ ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసేసింది. అప్పటికి మా ఇద్దరు క్యూటీ పైస్ వచ్చేసినారు. ఆ రోజు ఇండిపెండెన్స్ డే మంచిగా స్కూల్కి వెళ్ళి పర్ఫార్మెన్స్లు ఇచ్చేసి ఇంకా వచ్చినారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మేము కొంచెం అంతా అరేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత పూజ స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా మంచిగా ఫోన్లో పూజ పెట్టుకొని మా మమ్మీ పూజ చేస్తుంది. నేను కొన్ని వీడియోస్ అట్లా క్యాప్చర్ చేసిన. మా అత్తమ్మ పక్కన ఉంది హెల్ప్ చేయడానికి, మా మమ్మీకి ఏమైనా కావాలి అంటే. మేము ఎలా రెడీ చేసామో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా ఆంటీ వాళ్ళందరూ వచ్చినారు, మా పిన్ని వాళ్ళు, మా తమిళ ఆంటీ, మా పిన్ని వాళ్ళు. ఇంకా మా పిన్ని వాళ్ళు రాగానే మా చోటి ఇంకా పోయి వాళ్ళ దగ్గర కూర్చుంది. అత్త అత్త అనుకుంటా. వీళ్ళకి ఎప్పుడు ఫోనే, మా చెల్లకి మా లెక్కికి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా దేవుని దగ్గర అందరూ పసుపు కుంకుమ వేసి ప్రసాదం తీసుకుంటున్నాము. చూడండి మా చోటి ఎట్లా సతాయిస్తుందో మా విజ్జుని. ఎంత అల్లరి పిల్లలు ఉంటారు కదా పిల్లలు ఇంట్లో అంటే. ఇంకా యాజ్ యూజువల్ మమ్మీ వాళ్ళందరూ కలిస్తే ముచ్చట్లు 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 ముచ్చట్లు. ఇంకా మా మమ్మీ అందరికీ ప్రసాదం ఇస్తుంది. ఇంకా ఫస్ట్ మా మమ్మీ ఎప్పుడైనా ఆడపిల్లలకి వాయినం ఇస్తుంది అనమాట. లైక్ పెళ్ళి కాని వాళ్ళకి, అంటే కన్యముత్తైదలు అంటారు కదా. సో మా అందరికీ ఫస్ట్ ఇస్తుంది. మేము ఇట్లా అందరం లైన్గా కూర్చున్నాం. ఇంకా కామెడీ కామెడీ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతూనే ఉంటాము. సో మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అందరం పూలు ఇవ్వగానే నెత్తిలో పెట్టేసుకుంటున్నాం. సో వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు ఆర్ ఆ శ్రావణ మాసం ఫ్రైడే రోజు ఎంతమందికి వాయనాలు ఇస్తే అంతమందిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారనమాట. లైక్ అంత మంచిది. లైక్ శ్రావణ మాసం శుక్రవారం, శనివారం, ఈ 2 డేస్ని చాలా ఏమంటారు గుడ్ డేస్గా భావిస్తారనమాట. నేనేదో మాట్లాడుతూనే ఉన్నా వెనకాల. మా చోటి ఫుల్ కమెంట్స్ జోక్స్ అన్నీ వేస్తుంది.
ఇంకా మా మమ్మీ వాయినాలు ఇచ్చినాక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా మా మమ్మీ పెద్దవాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాయినం ఇచ్చింది. సో నేను ఇట్లా ఒక వీడియో తీసుకున్నా, మా పిన్ని వాళ్ళని మా అత్తమ్మ వాళ్ళని అందరికీ హాయ్ చెప్పమనండి అని. అలా వీడియో తీసుకున్నాక ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం వాయినం తీసుకోవడానికి. అక్కడ చూడండి మా చోటి ఎట్లా అని పెట్టు అంటది, వద్దు అంటది, ఇట్లానే ఫుల్ సతాయిస్తూ ఉంటుంది అనమాట మా అందరినీ. ఇంకా మా పిన్ని కూడా మాకు వాయినం ఇచ్చింది. మా పిన్ని కూడా ఫస్ట్ ఆడపిల్లలు చిన్నపిల్లలకి ఇస్తుంది. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ హారతి టైం అన్నమాట. అంతలోపు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలనీలో, ఆంటీ వాళ్ళ కూడా వచ్చి వాయినాలు తీసుకున్నారు. దాని తర్వాత ఇంకా నైట్ సంధ్యా పూజ ఉంటుంది కదా, అది చేసి హారతి ఇస్తున్నాం అన్నమాట. అంతే, ఇంతతో వ్లాగ్ ఓవర్. ఇంకా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నా, చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టే ట్యూన్, బాయ్.